మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ షాప్ లో చోరీ జరిగితే వచ్చిన కేటీఆర్ కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు రాలేదు అని మంత్రి లక్ష్మణ్ ప్రశ్నిస్తున్నారు. గోల్డ్ షాప్ దొంగలకు సీఎం కు లింక్ ఉన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఆయన సీఎం పై ఇష్టారీతిని మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు మంత్రి లక్ష్మణ్. కేటీఆర్ మేము కూడా మాట్లాడబడతాం, ఇక్కడ మైక్ ముందులో పెట్టి మేము కూడా నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు, నీ బావకు, మీ నాయనకు, నీ పార్టీకి మనసున పడతలేదు. ఒక వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి ఒక రాజ్యాంగపరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. బిడ్డ ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం, మరి మేము ఒక మాట మాట్లాడతాం. నీ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో మంత్రి నుంచి వస్తున్నటువంటి 2 అడ్వకేట్స్ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి మధుకరణ ఒక దళితుని మంత్రిని దగ్గరలో ఒక దళితుడు ఒక అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో కానీ మన 2014 నుంచి 18 నుంచి 23 డిసెంబర్ వరకు జరిగిన సంఘటనలు అన్నిటి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దొంగతనాలు కానీ, దాడులు కానీ, మర్డర్లు కానీ మరి అన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాడా? వహించే విధంగా మీ ప్రతిపక్షంలో ఎప్పుడైనా మాట్లాడినామా మేము?